జాజుల గౌరీ. జాజుల గౌరీ అనగానే సడన్గా మన్నుబువ్వ గౌరీ అంటుంటారు. అంటే రాత్రి వరకు తల్లి వండేదాకా ఉండలేక ఆ మన్నుబుక్కి పడుకునే ఒక దుర్భరమైన సంఘటనతోని, అంటే ఆ జీవితం, సంఘటన కంటే జీవితం, ఆ జీవితంగా రాసిన మన్నుబువ్వ. నాకైతే మన్నుబువ్వ జీవితం నాకు కూడా ఉంది, కానీ దానికంటే ఎక్కువ విస్తృతమైంది. విమెన్ అందరికీ ఆదర్శమైన ఇది. ప్రస్తుత పరిస్థితుల్లో విమెన్ ఎట్లా, చిన్నపిల్లలు మహిళలు ఎట్లా అత్యాచారాలకి గురవుతున్నారు, దాన్ని ఎట్లా మనం ఎదిరించడానికంటే ముందు మనకు ఎదిరించే శక్తి లేకుంటే దాన్ని ఎట్లా, మానం కంటే ప్రాణం విలువైందనే కథ కంచె. సో అట్లాంటి గౌరికి పుష్ప ఫోన్ చేసి ఇట్లా ఈరోజు ఇంకొక విషయం, ఈరోజు భారతదేశానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ విమెన్ అందరికీ విద్యను, అంటే బిఫోర్ జ్యోతిరావు పూలే చదివితే శూద్రులు దళితులు చదివితే సీసాలు పోసి నాలికలు కట్ చేసిన సంస్కృతి నుంచి మనిషి చదువుకోవాలి, మనిషికి విద్య అవసరం, లేకుంటే బానిసత్వంలోనే ఉంటారు అనే ఒక చైతన్యంతో భారతదేశ అణగారిన కులాలకి పాఠశాలలు పెట్టిన జ్యోతిరావు పూలే జయంతి. ఈరోజు జయంతి సందర్భంగా ఆయన బాలికల పాఠశాలలు కూడా పెట్టిండ్రు. తర్వాత అంటే విమెన్ రకరకాల మోసాలకి, రకరకాల దోపిళ్ళకి, రకరకాల లైంగిక హింసలకి, అత్యాచారాలకి గురైన, అంటే కులపరంగా దురాచారాల పరంగా గురైన వాళ్ళకి ఆశ్రమాలు పెట్టి ఆదరించిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. ఈరోజు ప్రముఖంగా జ్యోతిరావు పూలే జయంతి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సామాజిక సాధికార ఉత్సవాలుగా చేయడం, అంటే ఈ నెలలో అంటే ఈ సమాజం మారాలి, ఈ సమాజం సమానంగా లేదు, కులంతో మతంతో అనాగరికంగా ఉన్నది, మనుషులుగా లేరు, మనుషులు ఆధిపత్యంగా రాజులుగా ఉన్నారు, చక్రవర్తులుగా ఉన్నారు, భూస్వాములుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. ఇది మారాలి అనే ఒక వివేచనతో, సామాజిక చైతన్యంతో ఉన్న ప్రముఖులు జన్మించిన నెల ఏప్రిల్. సో ఈ నెలని సామాజిక సాధికార ఉత్సవాలు అని పెట్టడము, ఓపెన్ యూనివర్సిటీ పెద్దలకి, ముఖ్యంగా వీసీకి ఆ ఉత్సవాల సందర్భంగా సామాజిక సాధికార ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అంటే డైరెక్టరు ఒక ఉమెన్, ఒక మహిళ ఉండడం వల్ల మొత్తం, అంటే అంబేద్కర్ గురించి, అంబేద్కర్ మల్టీ బహుముఖ ప్రజ్ఞాశాలిత్వము ఎట్లా ఉన్నది, అది రాజ్యాంగ పరంగా, అది జాతీయ పరంగా, అది రాజకీయ పరంగా, అది సాంఘిక పరంగా, అది సామాజిక పరంగా, అది జెండర్ పరంగా ఎట్లా ఉన్నది, ఆయన అట్లాంటి శాస్త్రాల్లో ఆయన చేసిన సర్వీస్ ఏంటిది రాజ్యాంగానికనే ఒక తాత్విక రాజకీయ నేపథ్యంగా ఈరోజు ఇట్లా పెట్టడము చాలా సంతోషం అనిపించింది. తను అట్లా చెప్పడం నిజంగా, అంటే అట్లా నేను ఇట్లా పెట్టబోతున్నాము యూనివర్సిటీ నుంచి, ఇది నిజంగా అన్ని యూనివర్సిటీలు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అన్ని యూనివర్సిటీలు ఇది, అంటే ఒక సమాజాన్ని, అంటే తన బతుకు తను కాకుండా ఒక సమాజం బాగలేదు, ఈ సమాజాన్ని మార్చాలి అనే ఒక కంకణంగా కట్టుకొని దానికి కృషి చేసిన, తమ జీవితాంతం కృషి చేసిన మహానుభావుల ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అకాడమీ సెంటర్స్లో, యూనివర్సిటీల్లో ఇట్లాంటివి ఏర్పాటు చేయాలని, ఇది అన్ని యూనివర్సిటీలు స్ఫూర్తిగా తీసుకొని చేస్తే బాగుంటుందని ఒక చిన్న సూచన. ఆ డైరెక్టర్ పుష్ప గారికి ఈ సందర్భంగా అభినందనలు. విమెన్ అంబేద్కర్ నేపథ్యంగా, అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలిత్వాన్ని కేవలం జెండర్ అంటే ఈ సమాజంలో సగం మనుషులు, అట్లాంటి ఆ సగం మనుషులని ఎవరు పట్టించుకుంటున్నారు?
ఎంతసేపు ఇంకొక సగం గురించే, ఇంకొక సగం రాజకీయము, ఇంకొక సగం ఆర్థికము, ఇంకొక సగం వనరులు, ఇంకొక సగం పవర్, ఇట్లా చర్చలు జరుగుతున్న సందర్భంలో ఇంకొక సగం గురించి, ఆ సగం పవర్ గురించి, ఆ సగం ఉద్యమాల గురించి, ఆ సగం చైతన్యాల గురించి, ఆ సగం భాగస్వామ్యాల గురించి, ఆ సగం రాజకీయాల గురించి, ఆ సగం ఆర్థిక అసమానతల నుంచి, మనుషులంతా తల్లి కడుపుల నుంచి ఒకే జన్మ, కానీ పుట్టిన తర్వాత వాళ్లకు అంటే జెండర్ కారణంగా ఎట్లా అసమానతలకు గురి అవుతున్నారు అనేది అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ఆయన డ్రాఫ్టింగ్ చేయడం అనేది, దాని వెనక విమెన్తోని ఆయన కలిసి పనిచేసిండు. ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి హిందూ కోడ్ బిల్లు డ్రాఫ్టింగ్ చేసే సందర్భంలో అంతకంటే ఆ డ్రాఫ్టింగ్ చేయడానికి ఆయన మహిళా సంఘాలతోని, మహిళలతోని రకరకాల చర్చలు, డిబేట్స్, పార్లమెంట్లో డిబేట్స్ జరిగినాయి, బయట సాంఘికంగా అంటే సమాజంలో డిబేట్స్ జరిగినాయి, మహిళా గ్రూపులతోని డిబేట్స్ జరిగినాయి. అవన్నీ మనకు 45 తర్వాత ఉండే పత్రికలు, చర్చలు, తర్వాత మహిళలు వేసిన అంటే ఆల్ ఇండియా విమెన్ కాన్ఫరెన్స్, విమెన్ వేసిన పుస్తకాల్లో, మోటు ఉదయం అట్లాంటి అంటే కమ్యూనిస్ట్ విమెన్ కూడా వేసిన పుస్తకాల్లో అంబేద్కర్ అంటే ఎట్లా ఇన్వాల్వ్ అయ్యిండు, ఎట్లా వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకున్నాడు, అవి దానికి పూర్వం ఎట్లా ఉండేవి అనే ఒక భారతదేశ ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు, వాటన్నిటి పరిశీలన జరిగిన తర్వాతనే ఆయన ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకున్నాడు. భారతదేశంలో ఆడవాళ్ళు అంటే ముఖ్యంగా రాజుల భార్యలు, ఆ తర్వాత బ్రాహ్మణ భార్యలు, తర్వాత ఈ వైశ్య, వీళ్ళ భార్యలు చచ్చిపోతే మళ్ళీ ఆమె బతకడానికి లేదు. ఆమె అట్లా అంటే భర్తతో పాటు చచ్చిపోవడానికి ఆమెను ఎట్లా డిజైన్ చేస్తారంటే, నేను వెళ్ళాల్సిందే, నేను నా భర్త కోసం వెళ్ళాల్సిందే, నా భర్త ఒక్కడే కాదు, నా కుటుంబం ఇక్కడ నా కుటుంబం అంతా హాయిగా మంచిగా ధర్మంగా బతకాలంటే నా భర్త స్వర్గంలో కూడా, నా భర్త నేను చచ్చిపోతేనే ఆయనకు స్వర్గం వస్తుంది, లేకుంటే రాదు. సో ఆమెను ఇంకా దేవతగా పంపించేటప్పుడు కూడా దేవతగా పంపించే ఇది పార్లమెంట్ పేపర్స్ అని ఇక్కడి నుంచి పంపించేవాళ్ళు. బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాలో జరుగుతున్న ఈ సతీ సహగమనాన్ని పంపించేవాళ్ళు. ఇది బహుజన కులాల్లో లేదు. అయితే ఒక చండాల కులం ఆమె, ఇదేదో బాగానే ఉన్నది, మొత్తము కుటుంబం అంతా బాగుపడుతుందంట, ఒక ఆమె చచ్చిపోతే, భర్తతో పాటు చచ్చిపోతే, అంటే అట్లా డిజైన్ చేసిండ్రు ఆ చావుని. నా భర్త స్వర్గానికి పోవడమే కాకుండా మొత్తం మా కుటుంబం అంతా బాగుపడుతుంది, మా కుటుంబానికి దరిద్రాలు వదులుతాయి, ఏ ఈతి బాధలు ఉండవు, విముక్తి ఉంటుందనే అది విని ఆమె కూడా అట్లా డిజైన్ అయ్యి నేను కూడా నా భర్తతో చచ్చిపోతానని పెట్టుకున్నదంట. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ పార్లమెంట్ పేపర్ ఇండియా నుంచి పంపించిన రిపోర్ట్. చండాల కన్య పెట్టుకుంటే పండితులంతా పెద్ద చర్చ చేసి ఆమెను అంటే ఆమె చచ్చిపోతే ఇక్కడ వర్క్ పవర్ ఉండదు కదా, దళిత మహిళలకి, ఆదివాసీ మహిళలకి, బహుజన కులాల ఈ శ్రమ కులాల మహిళలకి ఇది లేదు. ఎందుకంటే ఆమె చచ్చిపోతే వర్క్ పవర్ ఉండదు, వర్క్ రిసోర్స్ కదా ఆమె. సో అట్లా పండితులంతా కూర్చొని ఈమె చాలా నేను కూడా సతీసహగమనం చేస్తా, నా భర్తతోని నేను చచ్చిపోవాలి, మాకు కూడా అట్లాంటి పుణ్యాలు రావాలి, మేమే అని ఆమె కొట్లాడడం వల్ల ఆ పండితులు కూర్చొని ఏమంటే వీళ్ళకి లేదు కదా అని ఆమెకు శూద్రస్థాయి కల్పించి ఆమెకి సతీసహగమనం చేసిండ్రు అని ఆయన పార్లమెంట్ పేపర్ రిపోర్ట్లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ పంపించిన దాంట్లో ఉన్నది. అంటే అంత బలమైన దాన్ని బ్రిటిష్ గవర్నమెంట్, తర్వాత రాజా రామ్మోహన్ రాయ్, అంటే వాళ్ళ ఇంట్లో కూడా జరుగుతుంది సతీ. సో ఇక్కడున్న చాలామంది పెద్దలు, వేల మంది పిటిషన్స్ వేసిండ్రంట,
ఇది చాలా దుర్మార్గము, మా 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 ఆచారాల్లో ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఎందుకు పార్టిసిపేట్ చేస్తుంది, ఎందుకు దీన్ని రప్చర్ చేస్తుంది, ఇది మా కల్చరు, మా కల్చర్లో వేలు పెట్టొద్దు, కాలు పెట్టొద్దు, ఇది బాగుండదు, ఇది స్వతంత్రం కంటే మాకు ఇది చాలా ముఖ్యము అని కొన్ని వేల పిటిషన్స్ బ్రిటన్ గవర్నమెంట్కి పంపించడం జరిగిందంట. సో అది అట్లాంటి అవన్నీ ఆ నేపథ్యాలన్నీ. తర్వాత వీళ్ళు ఎందుకు మీరు సతీసాగమనం చేయించేవాళ్ళు, ఎందుకు ఈ బాల్య వివాహాలంటే ఇప్పుడు వీళ్ళంతా ఏం చెప్తారంటే ముస్లిమ్స్ ఎత్తుకపోతారని, మా ఒంటరి ఆడోళ్ళని ముస్లిమ్స్ ఎత్తుకపోతారని, మా పిల్లల్ని ముస్లిమ్స్ ముస్లిమ్స్ రాకముందు నుండే సతీ ఉన్నది. మనం చెప్పాల్సింది ఏంటంటే ముస్లిమ్స్ రాకముందే, ఈ భారతదేశానికి రాకముందే సతీ అనేది ఉన్నది. సతీ అనే దుర్మార్గమైంది. అంటే భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్య కూడా చచ్చిపోవాలి. అట్లా చచ్చిపోతేనే స్వర్గలోకాలు, లేకుంటే నరకం, నీ జాతికి నరకం, నీ కుటుంబానికి నరకం అనే విలువలతోనే ఉన్నదాన్ని ఈ నేపథ్యాలు కూడా అంబేద్కర్ అవగాహన చేసుకున్నాడు. అంటే భారతం అంటే హిందూ, అంటే ఆయన స్పష్టంగా ఆ డ్రాఫ్టింగ్లో హిందూ కోడ్ మహిళా బిల్లు అంటే హిందూ స్త్రీలు అంటే హిందూకు డెఫినేషన్ చెప్తూ హిందూ స్త్రీలకు సంబంధించిన హిందూ కోడ్, హిందూ పర్సనల్ లా, ముస్లిం పర్సనల్ లా ఎట్లా అయితే ఉందో హిందూ కోడ్ బిల్లు, దీంట్లో విమెన్, ఏ విమెన్ అంటే సవర్ణ విమెన్ అంటే ఈ 4 గోడల్లో వంట, పిల్లలు, ఆ కుటుంబము ఇంతవరకే ఉన్న వాళ్ళ జీవితాలు, బయట ప్రపంచం తెలవని జీవితాలు, బయట శ్రమ తెలవని జీవితాలు, బయట ప్రపంచం ఎట్లుంటుందో తెలవని జీవితాలు, ఎండకన్ను ఎరుగని జీవితాలు, ఈ మహిళల గురించి అంటే ఈ మహిళలకు చుట్టూండే దురాచారాల మీద, ఈ మహిళల స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం హిందూ కోడ్ బిల్లు ఆయన డ్రాఫ్టింగ్లో రికార్డ్ చేసిండు ఆయన అంబేద్కర్. సో ఆస్తి హక్కు, వాళ్ళకు అంతకుముందు ఆస్తి హక్కు లేదు. అంటే ఈ బహుజన కులాలకి, తర్వాత దళిత కులాలకి, ఆదివాసీ కులాలకు ఆస్తులే ఉండవు, ఇంకా ఆస్తి హక్కు అనే దాన్ని క్వశ్చన్ లేదు. ఆయన డిప్రెస్డ్ క్లాసెస్ విమెన్ ఫెడరేషన్ అని కూడా పెట్టిండు. అంటే ఆయనకు ఆ స్పష్టత ఉంది. అంటే ఇంటి నుంచి బయటకి వెళ్ళని మహిళలు, బయటి ప్రపంచం తెలవని మహిళలు, బయట లోకమే సర్వస్వంగా సామాజిక ఉత్పత్తిలో బతుకుతున్న మహిళలకి ఆ తేడా తెలిసిన జీవితము, తేడా పరిశీలించిన జీవితం ఆయన కేవలం జాతీయంగానే ఆయన చూడలేదు. ఆయన ఇతర దేశాలకు వెళ్ళి ఆ మనుషులు ఎట్లున్నారు, అసలు మొత్తం సామాజిక శాస్త్రాలు ఎట్లున్నాయి, జెండర్ శాస్త్రం ఎట్లున్నది, అక్కడ జెండర్ డెమోక్రసీ ఎట్లా నడుస్తుంది, హ్యూమన్ డెమోక్రసీ ఎట్లా నడుస్తుంది, ఆ శాస్త్రాలు ఎట్లా ఉన్నాయి, ఆ సామాజిక శాస్త్రాలు ఎట్లున్నాయి, ఆ రాజకీయ శాస్త్రాలు ఎట్లున్నాయి, వాటిని ఎట్లా సర్వైవ్ అవుతున్నాయి. అక్కడ భారతదేశంలో అసలు విద్య అనేదే లేకుండా ఉన్న సమాజము, కులపరంగా కులం కారణంగానే విద్య లేకపోవడం, కులం కారణంగానే ఉపాధి లేకపోవడం, కులం కారణంగానే హక్కులు లేకపోవడం, మానవ హక్కులు లేకపోవడం, ఇట్లా ఉన్న ఈ సమాజాన్ని అక్కడ ఆయన ఆ శాస్త్రాలు చదివి, అంటే డెవలప్డ్ శాస్త్రాలు చదివి మానవ హక్కులు భారతదేశంలో లేకుండా ఉండడానికి ఉన్న కారణము కులము, ఆ కులం సృష్టించిన మతము, దీన్ని వదిలేయాలి. అంబేద్కర్ రాజ్యాంగం కూర్చున్నప్పుడే కులాన్ని నిర్మూలనని చట్టంగా తేవాలని ఆయన ప్రతిపాదన పెట్టిండు. ఫస్ట్ పెట్టింది అంబేద్కర్ అది. అంటే ఈ భారతదేశంలో ఒక మనిషిగా లేడు, మనిషి కులంగా ఉన్నాడు. ఇక్కడ సిటీలల్లో అట్లా ఏం లేదు, మీరు ఊరికి పోండి, గ్రామాలకు పోండి, మాల నర్సు, మాదిగ డాక్టరు, మంగలి టీచరు, ఇట్లా ఈ పేర్లతోనే వాళ్ళ సొంత పేర్లు ఉండయి, కులాల పేర్లతోనే మనుషుల్ని ఐడెంటిఫై చేసే సమాజం భారత సమాజం. సో అట్లాంటి సమాజము ఆయన
ప్రతిపాదన పెట్టిండు రాజ్యాంగ సభలో. కులాన్ని చట్టపరంగా నిషేధించాలి, నిర్మూలించాలనే ఒక ప్రతిపాదన పెట్టిండు. దానికి నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, బాబు రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు వీళ్ళంతా అదేంది ఎవరికి వాళ్ళు దాన్ని సంస్కరించుకోవాలి, కానీ దానికి చట్టం ఏంది, చట్టం చేయాల్సినంత పెద్ద ఇష్యూ నాది, ఎవరికి వాళ్ళు సంస్కరించుకోవచ్చు. లేదు నేను నా కులాన్ని తీసేసుకోవాలి, లేకుంటే నేను డెమోక్రటైజ్గా ఉండాలి, డెమోక్రటిక్గా బతకాలి, అది ఎవరికి వాళ్ళు సంస్కరించుకోవాలి. ఇది చట్టం చేయడం ఏంటని ఎవ్వరూ ఒప్పుకోలేదు. అప్పుడు ఆయన ఐసోలేటెడ్ అవుతాడు. అక్కడ దళిత నాయకులు ఉండొచ్చు, కానీ వాళ్ళకి అంత వాయిస్ లేదు. బాబు జగ్జీవన్ రామ్ దగ్గరికి వెళ్దామంటే ఆయన జెనీవాలో వరల్డ్ కాన్ఫరెన్స్లో కార్మిక శాఖ మంత్రుల కాన్ఫరెన్స్లో ఉంటాడు. వచ్చేటప్పుడు ఆయనకి ఎడారిలో విమానం కూలిపోయినప్పుడు ఆయనకు చాలా బాగా గాయాలు తగిలి మనిషి స్పృహ లేని పరిస్థితిలో ఆయన స్పృహలోకి వచ్చే వరకు వెయిట్ చేసి ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా మొత్తం అందరికీ మీరు కులాన్ని చట్టపరంగా నిషేధించకపోతే మొత్తం పార్లమెంట్లో ఉండే దళిత రిప్రజెంటేషన్ అంతా బయటకు వస్తామని బెదిరించడం వల్ల వాళ్ళకి అంటే ఆ విషయాన్ని చైతన్యవంతంగా చెప్పడం వల్ల అప్పుడు ఒప్పుకున్నారు. అది అంత చిన్నగా ఒప్పుకున్న సంగతి కాదు, దానికే అంత యాగి చేసిన తర్వాత అది ఒప్పుకున్నారు గాంధీ నుంచి అంతా. ఆ తర్వాత మహిళా బిల్లు, హిందూ కోడ్ బిల్లు పెట్టినప్పుడు హిందూ మహిళలకి ఆస్తి హక్కు కావాలి, వివాహం చేసుకునే ఇష్టాలతో వివాహం చేసుకోవచ్చు, ఇష్టాలతో విడాకులు తీసుకోవచ్చు, వారసత్వ హక్కు, వీటిని ఎవ్వరూ సమర్థించలేదండి. ఆయన చాలా శాస్త్రాల్ని అధ్యయనం చేసి మహిళలతో కూర్చొని, మహిళా గ్రూపులతో కూర్చొని, మహిళా సంఘాలతో పనిచేసి ఆ డ్రాఫ్ట్ తయారు చేసి చాలా కాన్ఫిడెంట్గా, అంటే మహిళలకి చట్టబద్ధమైన రక్షణ చట్టాల హక్కుగా ఏర్పాటు చేసిన హిందూ కోడ్ డ్రాఫ్ట్ బిల్లుని అక్కడ ఉన్న నెహ్రూ నుంచి, సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి, బాబు రాజేంద్ర ప్రసాద్ నుంచి సరోజినీ నాయుడు, వేల మంది ధర్నాలు, నిరసనలు, లోపల చర్చ జరుగుతుంది. దాన్ని పార్లమెంట్లో చర్చకు పెడదామా లేదా అనే విషయం కోసమే 50 గంటల చర్చ జరిగిందంట. పెడదామా వద్దా, 46 నుంచి ఇంకా పెడదాము 51 దాకా గెంతిచ్చిండ్రండి. అంటే ఒక సగాన్ని ఎంత నిర్లక్ష్యము, ఆ సగంలో క్రీమ్ విమెన్ పట్ల ఎంత నిర్లక్ష్యము. అక్కడ మాట్లాడే గొంతులన్నీ ఎవరివి? పెద్ద గొంతులు, ఈ సమాజాన్ని కంట్రోల్ చేసే గొంతులు, ఈ సమాజంలో ఉండే వనరులని, రాజకీయాల్ని, ఆర్థికాల్ని, వనరులని, పవర్ని, కళల్ని, లిటరేచర్ని, మొత్తం సమాజాన్ని ఎవరైతే కంట్రోల్లో పెడుతున్నారో వాళ్ళు వ్యతిరేకించింది. ఈ కూలినాలు చేసుకునే, ఈ శ్రమ మీద బతికే మొగోళ్ళు కాదు, నా ఆడోళ్ళు కాదు. సరోజినీ నాయుడు ఆమె గొప్ప జాతీయ నాయకురాలని చెప్పుకుంటాం, కానీ ఆమె ఆధ్వర్యంలో, ఆమె నాయకత్వంలో వేల మందితో, పార్లమెంట్ బయట వేల మందితోని గొడవ, నిరసన. అంటే ఒక అంటరాని మేధావి, నిన్న మొన్నటి దాకా మేధావి అంటే ఒప్పుకోలే భారతదేశం అంబేద్కర్ని, ఆయనని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గొప్ప మేధావిగా గుర్తించి పొగుడుతా, ప్రపంచమంతా ఆయనని ఆకాశానికి ఎత్తిన తర్వాత, ఐక్యరాజ్య సమితి ఇవన్నీ ఎత్తిన తర్వాత అప్పుడు అంబేద్కర్. మహిళా సంఘాలు కానీ, ఫెమినిస్ట్ సంఘాలు కానీ
కమ్యూనిస్ట్ సంఘాలు కానీ అంబేద్కర్ని గుర్తించలే. బూర్జువా అన్నారు. అరే అది మనుస్మృతిని కాలబెట్టడం అనేది అది ఎంత అవసరం మనకి? పితృస్వామ్యం అంటే మనుస్మృతిని కాలబెట్టడమే. పితృస్వామ్యం అంటే మొగుడు పెళ్ళాల పంచాయతీ కాదు, ఆడమగ పంచాయతీ కాదు. పితృస్వామ్యం అయితే అంటే ఎవడి చేతులైతే వ్యవస్థ వనరులన్నీ, వ్యవస్థ శక్తులన్నీ, వ్యవస్థలన్నీ ఎవడి కంట్రోల్లో ఉంటాయో, మనుషుల ఇది ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఎవడి కంట్రోల్లో ఉంటుందో వాడు పితృస్వామ్యం. మనమందరం కలిసి ఆ పితృస్వామ్యాన్ని దెబ్బగొట్టాలి, ఆ పితృస్వామ్యాన్ని నాశనం చేయాలి. పితృస్వామ్యం అంటే ఇది కాదు, మన ఫెమినిస్ట్ వాళ్ళు చెప్పేది కాదు. పితృస్వామ్యం అంటే ఆడమొగ పంచాయతీ కాదు, వ్యవస్థలతోని పంచాయతీ. మనకి పితృస్వామ్య వ్యవస్థలతోని పంచాయతీ. సో అట్లాంటి పంచాయతీని హిందూ కోడ్ బిల్లుగా ఆస్తి హక్కు, వారసత్వ హక్కు, వివాహ హక్కు, విడాకుల హక్కు, దత్తత హక్కు, ఇవి సంరక్షణ హక్కు, ఇవన్నీ మహిళలకి ఉండాలని ఇవి చట్టబద్ధంగా రాజ్యాంగంలో ఏర్పాటు చేయడానికి కొట్లాడిన అంబేద్కర్ని ఈ ప్రముఖులు ఎవరైతే వ్యవస్థల్ని నియంత్రించే ప్రముఖ ఆధిపత్య కుల మగవాళ్ళు, ఒకటి అర ఆడవాళ్ళు, వాళ్ళతో ఆ బిల్లుని ఓడగొట్టించిన, వీగిపోయేటట్టు చేసినప్పుడు భారతదేశ ప్రజాప్రతినిధుల చరిత్రలో ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఆడవాళ్ళ కోసం, ఆడవాళ్ళ గురించి అసలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడు. కానీ ఆడవాళ్ళ గురించి ఒక డ్రాఫ్ట్ పెట్టి దాన్ని చర్చకు పెట్టి దాన్ని విజయవంతంగా చట్టబద్ధం చేయడానికి చేసిన ఆయన ప్రయత్నం ఓడిపోయినప్పుడు ఆయన ఒక బాధ్యతగా, ఒక మోరల్గా, ఒక జెండర్ కన్సర్న్డ్గా ఆయన తన మంత్రిత్వ శాఖకి రాజీనామా చేస్తాడు. భారతదేశ చరిత్రలో ఎక్కడ మనకు కనబడదు ప్రజాప్రతినిధులు మహిళల కోసం రాజీనామా చేయడం. ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే రాజీనామా చేయడం చూసినాం, కానీ మహిళల కోసం, మహిళా బిల్లు వీగిపోయినందుకు ఆయన బాధ్యతగా, మోరల్గా దుఃఖపడి నేను ఇది చేయలేనే ఇంత వ్యతిరేకత అనే ఒక దుఃఖంతోనే ఆయన వాళ్ళ బిహాఫ్ ఆఫ్ విమెన్ ఆయన రిజైన్ చేయడం జరిగింది. మహిళా బిల్లు మీద నిజంగా ఒక పెద్ద సెమినార్ పెట్టుకోవాల్సిన అవసరం అయినంత పెద్ద సబ్జెక్టు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఇది. నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గారికి, ముఖ్యంగా మా పుష్ప డైరెక్టర్ గారికి జై భీమ్, థ్యాంక్ యూ, బాయ్.